రీతిగా ఉన్నాను. మనము అంతర్గతంగా అంటే లోపల మనల్ని హెచ్చరించి ఒక మెకానిజమే ఏమిటి అంటే ఈ మనస్సాక్షి. మరి ఈ మనస్సాక్షిలో మరి కొన్ని రకాలు ఉన్నాయి. ఏంటి దాన్ని ధ్యానించడానికి మేము ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఏమంటే నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుంది. పౌలు గారి యొక్క సాక్ష్యం ఆయన జీవితంలో చూసుకుంటే కనుక చాలా ఛాలెంజెస్ చేశాడు. ఆయన ఏమంటాడు, ఒక అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎవరైనా చెప్పగలమా? అదే ఉందా? ఇక్కడ మహాసభ ఎదుట మౌనిగా ఉన్నటువంటి ఒక మరి మహాపురుషుడు మనకు తెలుసు. ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు మహాసభ ఎదుట ఏమైనా మాట్లాడారు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు. దేని కొరకు మాట్లాడుతున్నారు అంటే మనస్సాక్షి కొరకు మాట్లాడుతున్నారు. మరి అక్కడ మహాసభ నిలబెట్టినప్పుడు మరి ఆయన మీద అన్యాయపు సాక్షులు పుట్టించినప్పటికీ కూడా మరి ఆయన ఏం చేస్తారంటే అనేక ఆలోచనలు ఆయన మీద ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆయన సవాల్ చేస్తున్నది, ఆయన చెప్తున్నది ఆ మహాసభ ఎదుట ఏంటంటే నేను మంచి మనస్సాక్షి గలవాడనే దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నాను. దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, దేవుని కౌగిలిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క హస్తాలలో మనం ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని ఆ రీతిగా తీర్చిదిద్దుతాడు. మంచి మనస్సాక్షి గలవాడై ఆయన మనల్ని తీర్చిదిద్దుతారు. మనతో ఉన్నటువంటి మన మిత్రులు కానివ్వండి, శత్రువులు కానివ్వండి, ఎప్పుడైనా మన గురించి ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు శత్రువులైన వారు ఎవరైనా మన గురించి మంచిగా చెప్తారా? అమ్మా చెప్పరు కదా. మిత్రులైన వారు మనం మంచి చెప్తారు, చెడు చెప్తారు. చెడు ఎందుకు చెప్తారు? వాటిని మనము సరిదిద్దుకోవాలి. మంచి ఎందుకు చెప్తారు? దాని నుంచి కొద్దిగా మనము నేర్చుకోగలగడానికి కొన్ని విషయాలు. కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ మన గురించి మంచిగా చెప్పినప్పుడు మనం నేర్చుకుంటాం. కానీ మన గురించి చెడుగా చెప్పితే అది ఏం చేస్తాము? వాళ్ళు ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం, వారి నుంచి దూరంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే నీవు నేను మంచి మనస్సాక్షి కలిగి ఉంటాము, మనకు వచ్చే హెచ్చరికలు కానీ మనకు వచ్చే పొగడ్తలు కానీ వాటిని గుర్తించగలిగే స్థితి, వాటికి మన అర్హత తెలియజేసే స్థితి ఆ దేవుడు మనకి ఇస్తాడు. దాని కొరకే ఆ దేవాది దేవుడు ఏం చేశాడయ్యా అంటే మనలో ఈ మనస్సాక్షి అనేటువంటి చక్కటి ఒక మెకానిజాన్ని అంటే ఒక మిషన్ని ఆయన పెట్టి ఉండాలి. అదేం చేస్తూ ఉంటుందంటే మనం చేసే పనుల నుంచి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అంటే ఎక్కువసారి అలా అనుకోవచ్చేమో. మనందరికీ తెలిసింది ఎక్కువసార్లు మనము మన మనస్సాక్షి చెప్పే మాట మనం వినం. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము వినం. మన మనస్సాక్షి చెప్పేది ఏమిటయ్యా అంటే దేవుని వాక్కు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ మనస్సాక్షిని తెలుగు పదం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారని అనుకుంటే కనుక ఇంకా ఏమంటారు, 6th సెన్స్ అంటాం కదా. 6th సెన్స్ అది మనతో ఎప్పుడు మాట్లాడుతుందో తెలుసా? కేవలం ఆ దేవుడు మన మనస్సాక్షి ద్వారా లేక 6th సెన్స్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన హృదయంలో దేవుడు పెట్టినటువంటి మంచి ఒక అమరిక ఈ మనస్సాక్షి ఉన్నది. దాన్ని చెప్పినట్టు నడుచుకున్న వారు ఎవరు కూడా పడిపోడు. దాన్ని చెప్పినట్టు నడుచుకున్న ఎవరు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండరు. దానికి చెప్పినట్టు నడుచుకున్న వారు ఎవరు కూడా కుటుంబానికి వ్యతిరేకంగా ఉండరు. దాన్ని చెప్పినట్టు నడుచుకున్న వారు ఎవరైనా కూడా సంఘానికి వ్యతిరేకంగా ఉండరు. కాబట్టి మనస్సాక్షి అనే ఆ
మంచి మెకానిజాన్ని దేవుడు మనలో ఎందుకు పెట్టాడయ్యా అంటే మనం త్రోవలను చక్కగా చక్కటి త్రోవలో మనము ఉండడానికి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. నా నిమిత్తం ప్రార్థన చేయండి. నేను అన్ని విషయంలోనూ యోగ్యముగా ప్రవచింప మంచి మనసాక్షిగా కలిగి నమ్ముకొనుచున్నాను. మరి మనం నడవడానికి, మన చక్కటి మార్గంలో మనం నడవడానికి మరి ఇక్కడ ఏమి ఉన్నానని చెప్తున్నాడండి భక్తుడు? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని మరి అనుకుంటున్నా, లేక నన్ను నేను నడిపించుకుంటున్నాను అనేటువంటి ఆ దృక్పథంతో మనం ఉండవలసిన వారమైనాం. కాబట్టి మంచి మనస్సాక్షి అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ మంచి మనస్సాక్షి వల్ల ఏం కలుగుతుంది అంటే వచ్చే లాభం ఏంటి, లేక కలిగేది ఏమిటో మనకు ఏం కలుగుతుందయ్యా అంటే మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగిన వారు అయితే కనుక మనకు కలిగేది ఏమిటయ్యా అంటే దేవుని పిల్లలకు సమాధానం కలుగుతుందండి. దేవుని పిల్లలకు మనస్సాక్షి వల్ల ఏం కలుగుతుందండి? సమాధానం కలుగుతుంది. అదే రీతిగా మరి ఆ సమాధానం నుంచి మన ధైర్యం కలుగుతుంది. దాని నుంచి మనము ఏమనుకుంటున్నారు, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? నిండు సభలో, మహాసభలో నేను మంచి మనస్సాక్షి గల వాడిని ఉన్నాను అని చెప్పేసి ఎంతో ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మరి మనస్సాక్షి అనేది మనకు ఏమిస్తుందయ్యా అంటే యథార్థత ఇస్తుంది. దేవుడి ఎదుట నీవు అర్థంలో చూసుకునే ఆ భాగ్యాన్ని ఇస్తుంది. ఆ యథార్థతతో దేవునికి ఏమవుతామంటే మనం దగ్గర ఉంటామా, దూరం ఉంటామా? ఎప్పుడైతే దేవుని ఎదురుగా మంచి మనస్సాక్షి కలిగి ఉంటామో ఆయనలో మనము మరి మమేకమయ్యేటటువంటి భాగ్యాన్ని ఆ దేవాదేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మరి ఆ మనస్సాక్షి మనకు ఏం చేస్తుందా అంటే అన్ని విషయాల్లోనూ మనకు సహాయం చేసి ముందుకు నడిపిస్తుంది, కానీ మరి వెనకకు లాగదు. ఒకసారి చూడండి, 24 అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం. 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేను నిర్దోషమైనదిగా ఉండేటట్లు ఎలా ఉండాలంటే మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే నిర్దోషం. ఇక్కడ ఈయన దాన్ని అభ్యాసం చేస్తున్నాడంట. అభ్యాసం చేయడం అంటే నేర్చుకుంటున్నాడు. 14వ వచనం. ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం. దేవుని యొక్క మంచి మనస్సాక్షిగా మనం కలిగేటట్లయితే అది ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడ్డ మనస్సాక్షి గల వారమై మరి ఆయన పాలన చేస్తారు. ఎప్పుడు కూడా మరి వెనుకకు తిరిగిపోనేటటువంటి స్థితిని మనకు ఆ దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే చక్కటి మనస్సాక్షితో మనం ఉండగలుగుతామో, చక్కటి మనస్సాక్షితో మనం ముందుకు వెళ్ళగలుగుతామో ఆ దేవాది దేవుడు ఆయన నుంచి వచ్చే ప్రతి దీవెనను కూడా, ప్రతి ఆశీర్వాదం కూడా నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, మీరు చేస్తున్న పనుల మీద, నువ్వు ఉంటున్న ప్రదేశంలో ఆయన మరి నిన్ను దీవించి ఆశీర్వదించేవారైనా. కాబట్టి ఈ రకమైనటువంటి మంచి మనస్సాక్షి, ఆయనను ఒప్పించి లేక ఆయన వరకు సాక్ష్యం ఇచ్చేటువంటి మనస్సాక్షి, ఆయన వరకు జీవించేటువంటి మనస్సాక్షి, నిర్మలమైనటువంటి మనస్సాక్షి, శుద్ధి చేయబడినటువంటి మనస్సాక్షి ఉండవాలని ఆ దేవాది దేవుడు
ఉంటున్నారు. కాబట్టి శుద్ధమైనటువంటి మనస్సాక్షి మా దేవాదేవుడు మనకెవరకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహిమోన్నతుడా మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దేవుడు తండ్రి మీరు మాతో మాట్లాడి మీ వాళ్ళను సమీపించడానికి సిద్ధపడుచున్న మోహం చక్కటి మనస్సాక్షిని అనుగ్రహించి, శుద్ధమైన మనస్సాక్షిని అనుగ్రహించి, నమ్మకమైనటువంటి హృదయముతో, మీకు ఇష్టమైనటువంటి హృదయంతో మిమ్మల్ని సమీపించి మీ శరీర రక్తాలను తండ్రి పూజించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి. చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జీవించి ఆశీర్వదించి నడిపించున్నాను. యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి.